నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? రంగమ్మండి. రంగమ్మ. నువ్వేనా? కోటే కదా నీ పేరు? చాలా సంతోషం అండి మా ఇంటికి వచ్చినందుకు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ పశువులు మేపుకుంటామండి మేము. ఎన్ని కేజీలు ఉన్నాయి? 3 ఉన్నాయండి. దూడ ఒకటి ఉందండి. మూడింటిని మేము పశువులు మేపుకుంటాం. అదేం దేశపాళి, ఆ 2 దేశపాళి. ఇదే మరో చేసండి. ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది? ఇది 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడదండి. చూడది అదేమో అది చూడలేదు. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు, అది 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది? అది వస్తుందండి. ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది? అది ఇప్పుడు 8 నెలలు ఇచ్చిందండి. మళ్ళా సూలైనా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది? సూలు అయినాక 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయి అండి. ఒకటి 5-6 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి. 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి. అట్లా ఇస్తాయి. ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది? ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది. సంవత్సరం పైగా మనకి కొత్త సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంది. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ. 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తామండి. 8 గంటలు 8 గంటలు పెడతారు. 8 గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె పెట్టారు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు. మేము కూడా ఇట్లా చేస్తాం. ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా? వాళ్ళు ఇస్తున్నారా? కొంటున్నావా? అంటే వేరే కొంటాం. మార్కెట్ కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకోండి. వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్లర్ ఏరే మిక్చర్లో ఇస్తున్నారు. అట్లా ఈ శుభ్రంగా ఇది అవుతుందండి. బాగానే నాకు అవుతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్ 60 రూపాయలు. నెలకు 300 రూపాయలు. రోజుకి 300 రూపాయలు. నెల వచ్చేవరకు 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది. మనకు మిగిలేదు 5000. అప్పుడు దానికి 5000 మిగులుతుంది. అంటే మరి చూడి కదండి. కాదు, అన్ని ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు పోను ఒక 56,000 పైగా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్. సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మరి ఈ ఖర్చు కూడా దాని మీద కాదు. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు. అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి ఆదాయం బాగా ఉందండి. లోనికి వెళ్దాం. ఇప్పుడు నీకు 3 గేదెలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 పెద్దవి, 1 దూడ. ఇది కాకుండా ఏమన్నా ఉందా? ఇంకా గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు. 50 గొర్రెలు ఉంటే 2 ఉంటారు. మా అబ్బాయి కాస్తాడండి. మీ అబ్బాయి కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు? మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతామండి. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు మేపుకుంటూ వస్తాం. ఓకే. మీ బరిపాలేనమ్మా? మాయండి. ఇవేనా? బాగుంది. బర్రె పాలు మీరా లేకుంటే ఆవు పాలు మీరా? బర్రె పాలే బాగుంటాయి అండి. ఆవు పాలు కొద్దిగా పలసగా ఉంటాయి. ఇవేమో కొద్దిగా చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉంటుంది. బర్రె పాలు ఏమో చిక్కగా ఉంటాయి. ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ కూడా వస్తుంది. ఆవు పాలు ఏమో కొద్దిగా పలసగా ఉంటాయి. కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది. ఎక్కువగా బయటే. ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు. ఐడియా ఉంది మీకు? ఫారాలు పెట్టి మేపుతున్నారు. ఫారాలు పెట్టి. దానివల్ల లాభ నష్టాలు ఏంటి? ఏమైనా చూసావా? దాంట్లో
అంత అవగాహన పెట్టలేదండి మేము. దృష్టి పెట్టలేదా? నెల్లూరు సైడ్ ఏటో ఉన్నాయి సార్ ఈ ఫారాలు. మనకి చాలా తక్కువ ఉన్నాయి. కృష్ణా జిల్లా సైడ్ లేవు సార్ ఇవి. ఇక్కడ మనం కట్టేసి మేత మనం మేత పెడతారు ఏమి గొర్రెల్ని. కాదు కాదు, ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాల. చెప్పాలి. ఒకప్పుడైతే ఈ గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు. ఇప్పుడు అట్టా తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా మంద పెడతారు కదా. అక్కడ కూడా రైతులకి అక్కడే పోని అక్కడే ఉండి అక్కడే వండుకుని తిని అలా ఇంటికి వస్తారు. మరి ఎట్లా తిరగాలంటే ఎక్కడ తిరుగుతారు మీరు? తిరగాలి, తప్పదండి. తప్పదని నువ్వు అనుకుంటున్నావు. ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది? మేత మరి అంత సదుపాయం మేత సంపాదించి పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా. పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ చేసుకోవచ్చు. అది అంత భూమి ఎక్కువగా ఉన్నోళ్ళు చేయాలండి. మా పోటోళ్ళు చేయాలి పని కాదు. గొర్రెలు బెటరా మేకలు బెటరా? గొర్రెలే బెటర్ అండి. మేకలు కొద్దిగా ఇబ్బంది అండి. అంతసేపు అడుగు మీదే తిరగాలి. అక్కర్లో హైట్ కూడా ఆకులు వచ్చేసినాయి. పొలాలు ఆకులు వేయచ్చు కదా. ఆకులు పొలాలు పండుతాయి. మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది. ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే ఇంటి దగ్గరనే ఇచ్చు. అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి, గడ్డి నువ్వే పెంచుతున్నావా? గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి. ఎకరం పొలంలో కుంట పొలం గడ్డి పెట్టే. కుంట పొలం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి. నీళ్లు లేక వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి. నీళ్లు బోరేస్తే పడతాయా? బోరేస్తే పడతాయి. అది మరి అంత అవకాశం కాదు. బోర్ వేస్తే పడితే మంచి బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి. అది వరకు కడవ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవి కూడా కొద్ది మాకు సప్లై చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము. ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే. చూసి పెట్టాము సార్. ఇక్కడ ట్రైబ్ కాబట్టి ఫాడర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. పెరినియల్ ఫాడర్ పెడతాము సార్. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా 50 బస్సులు సార్. 500 దాకా పాపులేషన్ ఉన్నాను సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నాను సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, కట్టర్లు పాలు పిండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి. ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో, ఆవిడ నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇండ్లకు ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి. ఆ 10 ఇండ్లకు మెషిన్ ఉంటుంది. మెషిన్ పెట్టేస్తుంది, పాలన్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఇండ్లకు చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు ఇంకా. అదే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డి వేయమన్నాను. గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్తో. కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం. మామూలుగా రైతుకు సంబంధం లేకుండా వాళ్ళే డైరెక్ట్ తెచ్చి ఇచ్చేయటం. వాళ్ళే ఇస్తారు. మీ ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాలు వేపిస్తా, నేను దానికి కొంత డబ్బులు ఇస్తా. వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంటికి ఎంత ఇన్ని కేజీలు అని ఎన్ని కేజీకి ఎంత ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. పశువులకు దానా వస్తుంది, మిక్చర్ మీరు కొనుక్కుంటారు కొంత. ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం, మందులు అవన్నీ సరఫరా చేస్తాం. అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 4 రూపాయలు లీటర్కి పెడతాను అనుకో, రేపు రాబోయే రోజుల్లో ₹1 ₹2 తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది. అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, పేదవాళ్ళకి ఆలోచిస్తారు. అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను. ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి. ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం.
అది సక్సెస్ అయితే అన్ని ఇక్కడ తీసుకెళ్ళండి. ఒక మోడల్ కింద చేయండి, ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి, వాళ్ళు చేద్దాం. అది కూడా చేయమంటానయ్యా, మీరు వర్కౌట్ చేయండి. అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీ అవుతుంది, తిరిగే పని ఉండదు. ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు, పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, కాసేపు ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక విధంగా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు. బీసీలకి ఇక్కడ యాదవులకి గొడ్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అది లోన్లు వాటికి సదుపాయం ఎక్కువగా ఉంటాయి. లోన్స్ అన్ని ఇప్పిస్తాను, లోన్స్ ఇప్పిస్తాను. ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయాన్ని ఎటు పెంచాలి పెంచుతాను. వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక 5 ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి, ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్లుంటుందని చూస్తాను. ఇప్పుడు గొర్రె ఇవి కూడా బర్రెలు ఇక్కడ ఉన్నాయి, బర్రెలు కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక 10 మంది కలిసి అక్కడే పెట్టుకుంటుంటుంది. మార్కెట్ లాగా పెట్టేసి అక్కడే అన్నీ ఉంటాయి, మీరు అయిపోయి చూసుకొని వస్తూ ఉంటారు. చూద్దాం ఎట్లా. ఇవి నీవే లేకుంటే మీ అన్నవే? నీవే అన్నవే ఇద్దరు కలిపే చేస్తారా? ఎన్ని ఉన్నాయి? 25 ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుంది? సంవత్సరానికి ఒక 50,000 60,000 వస్తుంది. ఎన్ని నెలలు దీనికి? 6 రోజులు. చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉంది. ఏ వెరైటీ ఇవన్నీ? మామూలేనా? మొత్తం కలిసి 20 ఉన్నాయి. అంతా మోడర్న్గా కట్టేస్తున్నారు. ఒకప్పుడు ఊర్లో ఈ నెట్లు ఇవన్నీ ఉండేవి కాదు, ఇప్పుడు నెట్లు అన్నీ వచ్చేసాయి. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నీకేం నష్టం ఏంటి నేను అడుగుతున్నా? కాదు మేత సదుపాయంగా నువ్వు బయట చేసే పోతున్నావు. ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది, నీలో కూడా ఒక మార్పు వస్తుంది, వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా. డబ్బులు రావాలి, పిల్లల ఆరోగ్యం ఉండాలి, భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. చూస్తున్నా, నేను మాట్లాడుతున్నా. మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసాయి. పొలాల్లో దిప్పే పని లేదు, దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక 40-50 కలిసి బయట ఒక 3 ఎకరాలు కొనిస్తాం అనుకో, అక్కడనే మరి షెడ్ కడతారు. నీ షెడ్ ఇదే మరి ఉంటుంది, అక్కడే కడతారు, పైన కూడా రూఫింగ్ వేసేస్తాం. అది బెటరా ఇది బెటరా? అదే బెటర్ కదా. ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట, ఇప్పుడు నువ్వు ఎట్నో ఎక్కడికో తీసి పెడుతున్నావు కదా, చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా. ఇక్కడ అది వచ్చింది అనుకోండి, ఇది అమ్మొచ్చు మీరు అక్కడే సెపరేట్గా ఉంటే అమ్మచ్చు. కూర్చోవాలి, రాత్రి పూట కాపలా ఉండాలి, ఎవరో ఎండ ఉంటుంది, ఊరు తిరగాలి కదా, పొలాలు చెరువులు తిరగాలి, అన్నం అయింది, చాలా సమస్యలు ఉన్నాయి. సంచారం ఒకప్పుడు ఉండేది, ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని. మీరు మార్చాలమ్మా, మీరు కానీ మీరు ఆడవాళ్ళని మార్చాలి. ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే, నేను మీలో మార్పు తేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా. ఇలా చేస్తారు మరి, మీ కుటుంబాలు బాగుండాలి. నేను చేస్తాను, ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా. ఇక్కడ ఇల్లు కట్టిస్తారు, కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి, సరిపోతుంది. శుభ్రంగా కట్టుకొని బాగుండండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ 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 రా, షేక్ అండి. గుడ్ గుడ్. ఇట్రా అటు చూడు, అటు చూడరా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే బాబు.